ఎవరో వదిలి వెళ్ళిపోయారని నువ్వు పదే పదే దానికోసం ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకుద్దయ్యా. నిలబడు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. వెనకాల ఎన్నో గాయాలు తగిలాయి, హృదయంలో చాలా పట్రాని బాధ నీకు ఉండిపోయింది. అయినను నువ్వు ధైర్యం తెచ్చుకొని నిలబడు. నీ హృదయంలో నీకు తగిలిన గాయాలన్నింటిని కూడా నా ప్రభు మాన్పి నిన్ను అనేక మంది మధ్యన ఒక నూతన సాక్షిగా ప్రభు నిలబెట్టగలిగిన సమర్థుడు. దిగులు చెందొద్దు. నువ్వు ఈరోజు ప్రార్థన చేయాల్సిందంతా ఒకటే, ప్రభా అందరూ వదిలేశారు, నా చేతులు నా బ్రతుకు బలహీనమైనది, నువ్వు నన్ను వాడుకో ప్రభా, నువ్వు ఒక్కడు తోడుంటే చాలు, ఎవరి మీద ఆధారపడను, నువ్వు నా తండ్రిగా నువ్వు నా పక్షాన ఉంటే చాలు ప్రభా అని మీరు ప్రార్థన చేయండి. నేను అంటాను కదా, మీరున్న స్థలంలోనే నా ప్రభు మిమ్మల్ని హెచ్చరించబోతున్నారు. అయ్యా, మిమ్మల్ని వెలివేసిన వారు, మిమ్మల్ని తృణీకరించిన వారు, మిమ్మల్ని గాయపరిచిన వారు రేపన్న రోజు మీ గుమ్మమ్మ దగ్గర నిలబడే పరిస్థితి వస్తుంది. దేవుడు మిమ్మల్ని అంతగా దీవిస్తాడు. మీ శత్రులు ఎదుట భోజనం సిద్ధపరచగలిగిన దేవుడు ఆయన. అయ్యా, దేవుడు మిమ్మల్ని అభిషేకించి నడిపించగలిగిన దేవుడు ఆయన. మీరు ఈరోజు చిన్న పనే చేస్తూ ఉండొచ్చేమో, ఆ చిన్న పనిని, ఆ చిన్న చేతువృత్తిని, ఆ చిన్న ఉద్యోగాన్ని, మీ చిన్న కుటుంబాలని దేవుడు రోజు బలమైన సాక్షులుగా, సాధనాలుగా, అనేక ఆశీర్వాదాలకు కర్తగా నా ప్రభు మిమ్మల్ని మార్చబోతున్నారు. ధైర్యం కలిగి ఉండండి. గాడ్ బ్లెస్ యూ.